దైవ చిత్తం నెరవేర్చడానికి దేవుడు వారికి అనుగ్రహించింది పరిశుద్ధాత్మనే. భక్తులందరూ కూడా వాళ్ళు జరిగించిన పరిచర్య అంతా పరిశుద్ధాత్మ ద్వారానే వాళ్ళు చేయగలిగారు. లేకపోతే వాళ్ళంతటా వాళ్ళకి అది సాధ్యం కాదు. అర్థమవుతుందా మీకు? ఫస్ట్ ఏం చెప్పాను? యేసయ్య నెరవేర్చిన కార్యాలన్నీ పరిశుద్ధాత్మ సహాయంతోనే నెరవేర్చాడు. ఓకే, ఒకటి. రెండవది, పాత నిబంధన ప్రవక్తలందరూ ఏలియా నెరవేర్చిన కార్యం కావచ్చు, ఎలీషా నెరవేర్చిన కార్యం కావచ్చు, భక్తులు, ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు ప్రవచించిన ప్రవచన వాక్కంతా కూడా పరిశుద్ధాత్మ ద్వారానే వాళ్ళు పలికారు. అది రాయబడింది. ఇది పేతురు రాసిన పత్రికలో ఉంది. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. మనుషులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి అని రాస్తుంది. పరిశుద్ధాత్మ చేత అంటే పాత నిబంధనలో ప్రవక్తలందరినీ వాడుకొని వాళ్ళ ద్వారా జరిగించినటువంటి శక్తివంతమైన కార్యాలు, సూచక్రియలు కావచ్చు, వాళ్ళ ద్వారా దేవుడు రాయించినటువంటి సంగతులు లేదా పలికించిన సంగతులు కావచ్చు, ఇవన్నీ పరిశుద్ధాత్మ వలననే జరిగినాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి. సో మొట్టమొదటిది, ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నటువంటి పరిశుద్ధ ప్రవక్తలు, సేవకులు జరిగించినటువంటి సేవా ఫలమంతా కూడా పరిశుద్ధాత్మ సహాయమే. రెండవది, యేసు ప్రభు జరిగించిన పరిచర్య అంతా కూడా పరిశుద్ధాత్మ తోడ్పాటే. మూడవ సాక్ష్యం, అపోస్తలులు ఏం కార్యాలు సాధించారండి వాళ్ళు. ఒక పక్క ఆత్మను రక్షించడమే కాకుండా వాళ్ళు ఎంత శక్తివంతంగా దేవుని కొరకు ఫలించారంటే, ఇటు భౌతికంగానూ వాళ్ళు కార్యాలు చేశారు, ఆత్మీయంగా కూడా కార్యాలు చేశారు. అంతేకాదు, ఆనాడు వాళ్ళు అందించినటువంటి ఆ మాటలే మనకి లేఖనాలై ఈరోజు క్రొత్త నిబంధనలో అపోస్తల కార్యం దగ్గర నుంచి పౌలు పత్రికలు, యోహాను పత్రికలు, పేతురు పత్రిక, ఫిలెమోను పత్రిక, అలాగే ప్రకటన గ్రంథంతో సహా మొత్తం వాళ్ళు మనకు అందించినటువంటి సమాచారం లేఖనాలు అయిపోయి కూర్చున్నాయి. అవి ప్రపంచ ప్రజల్లో అత్యధికమైన జనాభా ఎవరు? క్రైస్తవులు. అయితే అత్యధికమైన జనాభా చేతుల్లో ఉన్న గ్రంథం ఏది? బైబుల్. అయితే బైబుల్లో చెప్పబడినటువంటి విషయాలు దైవోక్తులుగా చెప్పబడినవి నాడు అపోస్తలులు పలికిన మాటలు, ప్రవక్తలు పలికిన మాటలు, యేసు ప్రభు పలికిన మాటలు. పాత నిబంధన లేఖనాలన్నీ ప్రవక్తలు పలికినాయి. క్రొత్త నిబంధనలో సువార్తలు, యేసు ప్రభు చరిత్ర అండ్ ఆయన వాక్యము. అక్కడి నుంచి అపోస్తల కార్యం దగ్గర నుంచి అపోస్తలులు ఇచ్చినటువంటి సంగతులు, ఈ ముగ్గురిని కూడా ప్రభావితం చేసి భావితరాల వారికంటే మనకి లేఖనాలను రచింపజేసి మన చేతికి అందేటట్టు చేసింది పరిశుద్ధాత్మ.